This was asked in CSAT 2020 లో అడిగిన క్వశ్చన్ ఇది. So let's solve this question. So totally 5 fellows are there. So let's put it like this. So 5 లో the last, this is the extreme left, this is the extreme right. So మధ్యలో ఇక్కడ ఒక పర్సన్ కూర్చుంటాడు, ఇక్కడ ఒక పర్సన్ కూర్చుంటాడు. సో మధ్యలో ఇంకా 5 members కాబట్టి ముగ్గురే కూర్చోవాలి, 1, 2 and 3. So let's draw small arrow marks here. So according to this given statements, C is sitting to the extreme left and వాళ్ళే చెప్పేశారు. Use this part of the information first. So we'll make this as C here because extreme left and C కి కనెక్ట్ చేసిన స్టేట్మెంట్ ఏముంది? ఫస్ట్ స్టేట్మెంట్, ఎందుకంటే ఇక్కడ C ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏమంటాడు? A is to the left of B but on the right of C. అంటే C కి ఇమీడియట్ గా రైట్ లో ఎవరు కూర్చున్నారు? This clearly shows that Mr. A is sitting here and A is also sitting to the left of B. అంటే ఇక్కడ ఎవరు కూర్చున్నారు? క్యూట్ గా B కూర్చున్నాడు. సో B కి లెఫ్ట్ ఏ ఉంది, C కి రైట్ ఏ ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్ స్టేట్మెంట్, D is to the right of B. B కి రైట్ ఎవరు కూర్చున్నారు? ఈ క్యూట్ బాయ్ D కూర్చున్నాడు. And finally, E is to the left of, so D ki right lo B undali. D is to the right of B. B ki right side is, B ki right side is D. E is to the left, D is to the left of E. Ante Mr. E ekkada కూర్చోవాలి? ఇక్కడ కూర్చోవాలి. సో E కి లెఫ్ట్ లో D, అట్లానే ఇక్కడ చూసుకుంటే మనకి C కి రైట్ లో, A కి B లో. సో ఇది అరేంజ్మెంట్ అకార్డింగ్ టు ద గివెన్ డేటా. దీంట్లో నా ఫస్ట్ స్టేట్మెంట్ వాడేసాం, సెకండ్ స్టేట్మెంట్ వాడేసాం, థర్డ్ స్టేట్మెంట్ 3 వాడేసాం. కానీ క్వశ్చన్ అడిగింది ఏంటిది? క్యూట్గా మిడిల్లో ఎవరు కూర్చున్నారు? హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్? మిడిల్లో ఎవరు కూర్చుంటున్నారు? B is sitting in the middle. Therefore the answer is B, option B.